నమస్కారం. ఈరోజు మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఒక భయంకరమైన పర్యావరణ సమస్యను అద్భుతమైన స్వచ్ఛమైన ఇంధనంగా ఎలా మారుస్తున్నారో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు వ్యర్థాల నుండి సంపద సృష్టించడం లేదా వేస్ట్ టు వెల్త్ అని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కదా, దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈ అద్భుతమైన ప్రయాణం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ముందుగా ఈ ప్రశ్నను ఒక్కసారి ఆలోచించండి. పర్యావరణాన్ని నాశనం చేసే, భూగర్భ జలాలను విపరీతంగా పీల్చేసే ఒక ప్రమాదకరమైన కలుపు మొక్క ఉంది అనుకుందాం. దాన్ని ఏకంగా భారీ సముద్ర నౌకలను నడిపే స్వచ్ఛమైన ఇంధనంగా ఎవరైనా మార్చగలరా? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా ఉంది గదూ. కానీ ఆశ్చర్యపోకండి, ఇది అక్షరలా మన దేశంలోనే జరుగుతున్న ఒక అద్భుతమైన వాస్తవం. సరే, ముందుగా ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో టక్కున ఓసారి చూసేద్దాం. పాయింట్ నంబర్ 1, కచ్ కలుపు మొక్కల సంక్షోభం. 2, గ్రీన్ మిథనాల్ పరిష్కారం. 3, బయోమాస్ నుండి ఇంధనంగా మార్చే ప్రక్రియ. 4, షిప్పింగ్ పరిశ్రమను హరితంగా మార్చడం. మరియు చివరగా 5, భారతదేశపు నెట్ జీరో లక్ష్యం. క్లియర్ కదా? పదాండి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది అన్నదాని గురించి. అదే మన మొదటి విభాగం, కచ్ కలుపు మొక్కల సంక్షోభం, గుజరాత్ పర్యావరణ పాలిట విలన్. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, మన కథలో మెయిన్ విలన్ ఒక మొక్క. అవునండి, దాని సైంటిఫిక్ నేమ్ ప్రొసోపిస్ జూలిఫ్లోరా. 19వ శతాబ్దంలో ఇంధనం కోసం మెక్సికో నుండి మన దేశానికి తీసుకొచ్చారు. కాని అది కాస్త ఇప్పుడు పర్యావరణాన్ని ఆక్రమించే ఒక భయంకరమైన జాతిగా, అంటే ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్గా మారిపోయింది. గుజరాత్ స్థానికులు దీన్ని గాండా బావల్ అని పిలుస్తారు. మనకి బాగా తెలిసిన భాషలో చెప్పాలంటే ఇదేనండి మన సీమతుమ్మ. అసలీ సీమతుమ్మ ఎందుకంత ప్రమాదకరమంటారా? చూడండి, ఇది ఆసియాలోనే అతిపెద్ద గడ్డి భూములైన కచ్లోని బన్నీ గడ్డి భూములను చాలా దారుణంగా నాశనం చేస్తోంది. భూగర్భ జలాలను రాక్షసుడిలా పీల్చుకుంటూ చుట్టుపక్కల వేరే ఏ స్థానిక మొక్కలను కూడా బతకనివ్వదు. దీనివల్ల అక్కడ తరతరాలుగా జీవిస్తోన్న మాల్ధారి అనే గిరిజన తెగవారి పశువులకు భయంకరమైన మేతకొరత ఏర్పడింది. అంటే ఇది కేవలం పర్యావరణానికే కాదు, అక్కడి స్థానిక వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక పెద్ద ఉరితాడులా మారిందన్నమాట. పర్యావరణ సమస్య ఇంత తీవ్రంగా ఉంటే మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. ఇక్కడే మన కథ ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. అదే మన రెండవ విభాగం, గ్రీన్ మెథనాల్ పరిష్కారం, ఒక స్వచ్ఛమైన ప్రత్యామ్నాయం. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న దీనదయాళ్ పోర్ట్ అథారిటీ, అంటే ఒకప్పటి కాండ్లా పోర్ట్ వద్ద భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ మెథనాల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పర్యావరణానికి ముప్పుగా మారిన ఆ సీమతుమ్మ కలుపు మొక్కల్ని తీసుకుని వాటి బయోమాస్ను ఒక స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనంగా మారుస్తున్నారు. ఎంత అద్భుతం కదా! ఖచ్చితంగా వేస్ట్ టు వెల్త్ అంటే ఇదే. ఒక పర్యావరణ విలన్ను ఎనర్జీ హీరోగా మార్చే ఒక మాస్టర్ స్ట్రోక్ ఇది. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన నంబర్ ఇది, రోజుకు 5 టన్నులు. ఈ ప్లాంట్ ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యమిది. ఏంటే ప్రతిరోజు 5 టన్నులేనా అని తక్కువంచనా వేయకండి. రాబోయే భవిష్యత్తులో సముద్ర నౌకలు వాడే వేలాది టన్నుల కాలుష్యకారక ఇంధనాలను పూర్తిగా రీప్లేస్ చేయడానికి ఈ 5 టన్నులే ఒక బలమైన పునాది. ఇదొక భారీ ఇంధన విప్లవానికి అత్యంత ఆశాజనకమైన తొలి అడుగు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలొక కలుపు మొక్క ఒక ద్రవ ఇంధనంగా ఎలా మారుతుంది? ఆ మ్యాజిక్ ఏంటో తెలియాలంటే మనం కొంచెం సైన్స్ వైపు వెళ్ళాలి. అదే మన మూడవ విభాగం, బయోమాస్ నుండి ఇంధనంగా మార్పిడి, థర్మోకెమికల్ గ్యాసిఫికేషన్ సైన్స్. మరీ పెద్ద పెద్ద టెక్నికల్ పదాలు వద్దు. సింపుల్గా ఈ ప్రాసెస్ని ఏమంటారంటే థర్మోకెమికల్ గ్యాసిఫికేషన్ అంటారు. ఇది కరెక్ట్గా 3 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్, ఆ హానికరమైన కలుపు మొక్కలను సేకరించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. సెకండ్ స్టెప్ వచ్చేసి గ్యాసిఫికేషన్. ఆ ముక్కలను చాలా తక్కువ ఆక్సిజన్ ఉన్న వాతావరణంలో విపరీతమైన వేడికి గురిచేస్తారు. దీనివల్ల హైడ్రోజన్ మరియు కార్బన్ మోనాక్సైడ్తో కూడిన సిన్గ్యాస్ తయారవుతుంది. ఇక థర్డ్ స్టెప్, ఈ సిన్గ్యాస్ను ఉత్ప్రేరకాలను అంటే క్యాటలిస్ట్స్ వాడి శుద్ధి చేసి లిక్విడ్ ఫామ్లో ఉండే స్వచ్ఛమైన గ్రీన్ మెథనాల్గా మారుస్తారు. చాలా సింపుల్ అండ్ బ్రిలియంట్ కదా! ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక ఫైనల్గా మన చేతికి వచ్చే ఆ అద్భుతమైన ద్రవమే గ్రీన్ మెథనాల్. దీని రసాయన సూత్రం CH3OH అండి. దీనినే వుడ్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తారు.
బొగ్గు లేదా పెట్రోల్ లాంటి శిలాజ ఇంధనాల నుండి కాకుండా కేవలం నేచురల్ బయోమాస్ నుండి తయారు చేశారు కాబట్టే దీన్ని మనం గ్రీన్ మెథనాల్ అంటున్నాం. రంగులేని, మండే స్వభావమున్న ఈ ద్రవాన్ని భారీ సముద్ర నౌకలకు ఒక స్వచ్ఛమైన ఇంధనంగా వాడబోతున్నారు. ఇప్పుడు మీకు ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఈ కచ్ ప్రాజెక్ట్ కేవలం అక్కడికక్కడే అయిపోయే చిన్న లోకల్ ప్రాజెక్ట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లే షిప్పింగ్ ఇండస్ట్రీలో ఇదొక పెను మార్పు తేబోతుంది. అదేంటో మనం 4వ విభాగంలో చూద్దాం. షిప్పింగ్ పరిశ్రమను హరితంగా మార్చడం. అసలు తేడా ఏంటో మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సముద్ర నౌకలు వాడేది హెవీ ఫ్యూయల్ ఆయిల్. ఇది వాతావరణంలోకి ఎంతలా విషాన్ని కక్కుతుందంటే విపరీతమైన సల్ఫర్, భారీ స్థాయిల్లో కార్బన్ ఉద్గారాలను పంపుతుంది. దానికి పూర్తి ఆల్టర్నేటివ్గా వస్తున్నదే ఈ గ్రీన్ మెథనాల్. ఇది ప్యూర్ బయోమాస్ ద్వారా తయారవుతుంది. సల్ఫర్ జీరో, కార్బన్ ఉద్గారాలు కూడా అతి తక్కువ. ఎంత పెద్ద వ్యత్యాసమో మీరే ఆలోచించండి. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ నెంబర్ను చూడండి, 95%. గ్రీన్ మెథనాల్ వాడటం వల్ల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు అక్షరాలా 95% వరకు తగ్గిపోతాయి. ఒక భారీ సముద్ర నౌక తన కాలుష్యాన్ని ఇంత భారీ స్థాయిలో తగ్గించుకోవడమంటే మామూలు విషయం కాదు. భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకునే దిశలో ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైన మైలురాయి. ఇది కేవలం కార్బన్ డయాక్సైడ్ను మాత్రమే తగ్గించట్లేదండి. సుమారు 80% నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. అలాగే సల్ఫరాక్సైడ్లను, సూక్ష్మ నలుసు పదార్థాలను ఏకంగా పూర్తిగా నిర్మూలిస్తుంది. ఇదంతా లండన్లో ఉన్న అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్, అదే IMO పెట్టిన కఠినమైన రూల్స్కి పక్కాగా సరిపోతుంది. అంటే ఇక్కడ ముందే చెప్పుకున్నట్టు ఒకే దెబ్బకు 2 పిట్టలు. పర్యావరణాన్ని నాశనం చేసే ఆక్రమణ జాతి కలుపు మొక్కలను శాశ్వతంగా పీకేస్తూనే సముద్ర రవాణాకు అత్యంత స్వచ్ఛమైన ఇంధనాన్ని సృష్టిస్తున్నాం. ఈ స్థానిక విజయం జాతీయ, అంతర్జాతీయ లక్ష్యాలతో ఎలా లింకై ఉందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మన 5వ మరియు చివరి విభాగం, భారతదేశపు నెట్ జీరో లక్ష్యం, వ్యూహాత్మక భవిష్యత్తు ప్రణాళిక. ఈ ప్రయాణాన్ని ఒక్కసారి టైమ్లైన్లో గమనిస్తే మనకు పిక్చర్ క్లియర్ అవుతుంది. 19వ శతాబ్దంలో మనం చేసిన ఒక చారిత్రక తప్పును ఇప్పుడు అత్యంత ఆధునిక టెక్నాలజీతో మనం సరిదిద్దుకుంటున్నాం. 2023లో తీసుకొచ్చిన హరిత్ సాగర్ మార్గదర్శకాలతో మన పోర్ట్లన్నింటినీ గ్రీన్గా మారుస్తున్నాం. అలాగే 2030 నాటి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి ఇది ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. వీటన్నిటితో కలిపి అంతిమంగా 2070 నాటికి భారతదేశాన్ని నెట్ జీరో దేశంగా మార్చాలన్న మన మెయిన్ టార్గెట్కి ఈ గ్రీన్ మెథనాల్ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన బూస్టిస్తుంది. ఏ గొప్ప పనైనా ఎవరో ఒక్కరు చేస్తే అయిపోదు కదా. ఈ అద్భుతం వెనుక కూడా చాలామంది సమష్టి కృషి ఉంది. పూణేకు చెందిన థర్మాక్స్ కంపెనీ ఇంజనీరింగ్ చూసుకుంటోంది. దానికి అవసరమైన కోర్ టెక్నాలజీని అంకుర్ సైంటిఫిక్ అనే సంస్థ ఇస్తోంది. అంతర్జాతీయంగా చూసుకుంటే IMO రూల్స్ గైడ్ చేస్తున్నాయి. అలాగే ఐరెడా లాంటి ఏజెన్సీలు ఇలాంటి గ్రీన్ ప్రాజెక్టులకు అవసరమైన ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తున్నాయి. ఇక ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ల కోసం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కీ పాయింట్స్ అన్నీ ఇక్కడొక టేబుల్లో ఉన్నాయి చూడండి. లొకేషన్ దీనదయాల్ పోర్ట్, క్యాండ్లా. ముడి పదార్థం ప్రోసోపిస్ జూలిఫ్లోరా లేదా సీమ తుమ్మ. ఉత్పత్తి గ్రీన్ మెథనాల్. ఉపయోగం క్లీన్ షిప్పింగ్ ఫ్యూయల్. టెక్నికల్ పార్ట్నర్స్ అంకుర్ సైంటిఫిక్ మరియు థర్మాక్స్. ఈ స్టాటిక్ జీకేను ఒకసారి మైండ్లో ఫిక్స్ చేసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సరే, ముగింపుగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న వదిలేస్తున్నాను. పర్యావరణాన్ని సర్వనాశనం చేసే ఒక కలుపు మొక్కను మనమింత స్వచ్ఛమైన సముద్ర ఇంధనంగా మార్చగలిగాం కదా. మరి మన చుట్టూ ఇంకా ఇలాంటి పర్యావరణ సంక్షోభాలు ఎన్ని దాగి ఉన్నాయో, అవే రేపు మనకు వనరులుగా కూడా మారుచ్చోమో కదా. ఒక్కసారి ఆలోచించండి. వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్కి ఇంతకంటే గొప్ప ఇన్స్పిరేషన్ ఎక్కడుంటుంది చెప్పండి. ఈ విశ్లేషణ మీ అందరికీ ఒక కొత్త ఆలోచన రేకెత్తించిందని ఆశిస్తూ మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.